ఆ రోజు తర్వాత నేను చాలా రోజులు ఆమె కోసం ఎదురుచూశాను. ప్రతిరోజూ అదే నంబర్కి మెసేజ్ చేసేవాణ్ణి. ఎక్కడున్నావు? ఒక్కసారి సమాధానం ఇవ్వు అని. కాని ఒక్క సమాధానం కూడా రాలేదు. నెమ్మదిగా రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలయ్యాయి. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. జీవితం ముందుకెళ్ళిపోయింది. కాని ఆమె జ్ఞాపకం మాత్రం నా మనసులో అలాగే ఉంది. ఇప్పటికీ ఆమెతో చేసిన చాట్ నేను డిలీట్ చేయలేదు. ఆమె చివరి మెసేజ్ ఇంకా అలాగే ఉంది. నేను వస్తున్నాను, వేచి ఉండు. ఒకరోజు నా స్నేహితుడి పెళ్లికి వెళ్ళాను. చాలా ఘనంగా జరుగుతోంది. లైట్లు, సంగీతం, జనాలతో ఆ ప్రదేశం మొత్తం సందడిగా ఉంది. అందరూ ఆనందంగా ఉన్నారు. కాని నా మనసు మాత్రం ఎక్కడో ఉంది. అప్పుడే స్టేజ్ పక్కన్నుంచి ఒక అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది. ఆ ఒక్క క్షణంలో నా గుండె ఆగిపోయినట్టనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆమె. అదే కళ్ళు, అదే నవ్వు, అదే ముఖం. 3 సంవత్సరాలుగా నా జ్ఞాపకాలలో ఉన్న అదే అమ్మాయి. నేను ఆశ్చర్యంతో అక్కడే నిలబడిపోయాను. ఆమె నా దగ్గరకు వచ్చింది. కాని ఆమె కళ్లల్లో నన్ను గుర్తుపట్టిన భావనే లేదు. ఎక్స్‌క్యూజ్ మీ అని చిన్నగా నవ్వింది. ఆ మాట విన్న వెంటనే నా మనస్సు మళ్ళీ విరిగిపోయినట్టనిపించింది. నేను వెంటనే అడిగాను, నీకు నేను గుర్తులేనా? ఆమె ఆశ్చర్యంగా నన్ను చూసింది. క్షమించండి, మనం ముందెప్పుడైనా కలిశామా అని అడిగింది. నా చేతులు వణికిపోయాయి. నేను వెంటనే ఫోన్ తీసుకుని మా పాత చాట్స్ చూపించాను. ఆమె కొన్ని క్షణాలు అవే చూస్తూ మౌనంగా నిలబడింది. తర్వాత నెమ్మదిగా చెప్పింది, 3 సంవత్సరాల క్రితం నాకు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం తర్వాత నా గతంలో చాలా విషయాలు మర్చిపోయాను. ఆ మాట విన్నాక నాకు ఒక్కసారిగా అన్నీ అర్థమయ్యాయి. నేను 3 సంవత్సరాలుగా ఎదురుచూసిన అమ్మాయి నా ముందే ఉంది. కాని ఆమెకి మా ప్రేమ గుర్తులేదు. కాని నా మనసులో మాత్రం నా ప్రేమ ఇంకా ముగియలేదు, కొనసాగుతుంది.